ఒక సాయంత్రం అతను క్యాంటీన్లో ఒంటరిగా కూర్చున్నప్పుడు అతని స్నేహితుడు సురేష్ అన్నాడు. రవి, నువ్వు మరీ ఎక్కువగా ఆడావు. నువ్వు పెట్టే ఆ స్టేటస్లు ప్రజలు వాటిని సీరియస్గా తీసుకుంటారు. అందరూ ప్రేమను జోక్గా తీసుకోరు. మొదటిసారి రవికి అపరాధ భావన కలిగింది. తన సరదా వల్ల నిజమైన వ్యక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని అతను గ్రహించాడు. మరుసటి రోజు అతను కొత్త స్టేటస్ పోస్ట్ చేశాడు. ఇకపై అబద్ధపు కథలు లేవు. నిజాయితీగా ఉండాల్సిన సమయం వచ్చింది. నా మాటలు ఎవరినైనా గందరగోళానికి గురిచేసి లేదా బాధించి ఉంటే క్షమించండి. గాయపడిన హృదయం. అతను ఎవరిపేరు చెప్పలేదు, కాని అంజలి, మౌనిక ఇద్దరూ దానిని చూశారు. వారాల తరువాత రవి నిజంగా తనను మనస్ఫూర్తిగా ఇష్టపడే ఒకరిని కలిశాడు. అతని పాత ఫేక్ లవ్ దశ గురించి తెలియని కొత్త విద్యార్థిని. ఈసారి రవి సోషల్ మీడియాలో మౌనంగా ఉన్నాడు. నిజమైన ప్రేమకు రోజువారీ స్టేటస్ అప్డేట్లు అవసరం లేదని, దానికి నిజాయితీ అవసరమని అతను తెలుసుకున్నాడు.